ఓజీ మూవీ రివ్యూ. తను నమ్మిన వాళ్ళ కోసం మాఫియాని అంతం చేయడానికి హీరో పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరతాడు. ఇదే మూవీ స్టోరీ. ఈ సినిమా ఎలా ఉందంటే బాగుందని చెప్తాను నేనైతే. ఈ సినిమా చూడాలంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా కావాలా, లేదా యాక్షన్ మూవీలు ఎవరైనా కావాలా. సుజిత్ ఎలా తీశాడంటే ఈ మూవీని తన ఫేవరెట్ హీరో ఎలా చూడాలనుకుంటాడో అలా తీశాడు. ఈ మూవీలో స్టోరీ అంత లేకపోయినా గానీ యాక్షన్, స్క్రీన్ ప్లే పరంగా అయితే మూవీ అయితే టాప్ నాచ్ ఉంది. ఈ మూవీకి ఫస్ట్ డ్యూటీ అయితే పవన్ కళ్యాణ్, సెకండ్ డ్యూటీ అయితే సుజిత్, థర్డ్ డ్యూటీ అయితే తమనైతే సినిమా స్టార్టింగ్ కాంచి ఎండింగ్ వరకు కొడుతూనే ఉన్నాడు. ఒక్కొక్క మ్యూజిక్, ఒక్క టెంప్లెట్ అదిరిపోయిందని చెప్పుకోవాలి. మ్యూజిక్ అయితే తమకి 100 మార్క్స్ వేయొచ్చు మూవీ. అండ్ సుజిత్ అయితే తన స్టైలిష్ మేకింగ్ తో పవన్ కళ్యాణ్ అయితే నెవర్ బిఫోర్ లాగా చూపించాడు. అండ్ ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్లు ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీరెడ్డి, ప్రియాంక మోహన్ అయితే బానే చేశారు. కానీ ఇమ్రాన్ హష్మిన్ అయితే ఫస్ట్ లో చూపించినంత విలనిజం అయితే సెకండ్ హాఫ్ లో లేదని చెప్పుకోవాలి. క్లైమాక్స్ లో కొంచెం మంచిగా వాడుకుంటే బాగుండదు అనిపించింది. బట్ హీరోయిన్ కి అయితే అంత ఇంపార్టెన్స్ లేదని చెప్పుకోవాలి. మూవీ అయితే అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ అయితే మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. 10 నిమిషాలకు ఒక మంచి ఎలివేషన్ సీన్స్ అయితే పడుతుంటాయి. పవన్ కళ్యాణ్ ఉన్నంత ప్రతిసేపు ఎలివేషన్స్. అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం స్టోరీ అనేది డల్ అవుతుంది. అండ్ క్లైమాక్స్ కి వచ్చే కల్లా మూవీ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి. ఇంకా పోస్ట్ క్రెడిట్స్ కూడా ఉన్నాయి ఈ మూవీకి. మీరైతే అసలు మిస్ అవ్వకూడదు అది. అండ్ ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఒకవేళ మీరే ఈ మూవీ చూసింటే మీ రివ్యూ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.